దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ వాక్య పరిచర్లో దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ యొక్క వాక్య పరిచర్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు మనని సంధించును గాక. దేవుడు మనకు తోడై ఉండును గాక. హల్లెలూయా. నేను ఈరోజు దావీదు చరిత్ర చెప్పడానికి ఇష్టపడి ఉన్నాను కాబట్టి అందరము శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దావీదు జీవితంలో మనం చూస్తే నేర్చుకునేటివి చాలా ఉన్నాయి. అవి దేవుడు నేర్పించును గాక. హల్లెలూయా. దావీదు మనందరికి తెలుసు, అవునా లేదా? దావీదు మనందరికి తెలుసు. దావీదు గొర్రెలను కాసేవాడు. షెపర్డ్. దావీదు చిన్న ఉన్నప్పుడే చాలా భక్తిగా పెరిగాడు. ఎంతగా భక్తిగా పెరిగాడు అనంటే సండే దేవుని మందిరంలోకి పోయి దేవుని ఆరాధించేవాడు. అందరికన్నా ముందుగా వచ్చేవాడు, దేవుని ఆరాధించేవాడు. తన అమ్మ నాన్న చాలా భక్తిగా పెంచారు దావీదుని. భక్తిగా జీవించాడు దావీదు. దేవుడు అంటే చాలా ఇష్టం దావీదుకి. అమితమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు దావీదు దేవుణ్ణి. ఆ విధంగా జీవితం కొనసాగుతుండగా సర్టెన్ ఏజ్ వచ్చేసరికి దావీదుకి ఒక బాధ్యత, గొర్రెలను కాయాలనే ఒక బాధ్యత తన తండ్రి పెట్టాడు. దావీదు చివరివాడు. దావీదుకి అన్నలు ఉన్నారు. అన్నలేమో గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారు. ఒకరేమో బిజినెస్ని చూసుకుంటున్నారు. డ్రామాటిక్గా చెప్తున్నాను, మీకు అర్థమవుద్దని. ఒకరేమో సైనికులుగా ఉన్నారు, ఒకరేమో ఇంటి పనిని చూసుకుంటున్నారు, ఒకరేమో పొలం పనిని చూసుకుంటున్నారు. గొప్ప గొప్ప స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఆ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ దావీదేమో గొర్రెల కాపరి, గొర్రెలను కాచేవాడు. ఒక విధంగా దావీదు జీవితం ఎలా ఉండేది అనంటే పొద్దున్నే లేసేవాడు. ఆ మేకలు మేయడానికి పొద్దున్నే అడవిలోకి పోయేసరికి మధ్యాహ్నం అయ్యేది కావచ్చు. దావీదు చరిత్రలో చూస్తే డ్రామాటిక్గా ఉంటుంది స్టోరీ. డ్రామాటిక్గా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. పొద్దున వెళ్తే మధ్యాహ్నం సరికి అడవిలోకి చేరుకునేవాడు కావచ్చు. ఇక మేత మేసేవి. ఒంటరిగా ఉండేవాడు దావీదుకి స్నేహితులు కూడా ఉండకపోయేవారు కాదు. దావీదుని తన అన్నలు కూడా నచ్చేవారు కాదు. దావీదుని తన తల్లిదండ్రులు కూడా అంతగా ప్రేమించేవారు కాదు. దావీదు ఎంతో కష్టంలో పెరిగాడు, ఎంతో బాధలో పెరిగాడు. అన్ని అనుభవాలు దావీదు చూశాడు. ఎవ్వరూ ఇష్టపడకపోయారు కాదు దావీదుని. దావీదు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళేవాడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనంటే ఒంటరివాడు 1000 మంది అవుతారు అనని. హల్లెలూయా. నిశ్చయంగా ఈ యొక్క వాక్యం మన జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఒంటరి వాణ్ణి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే 1000 మందిగా మారుస్తున్నా యేసే. గట్టిగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మహిమపడదాం. హల్లెలూయా. దావీదు ఒంటరిగా ఉండి దేవుని స్తుతించేవాడు. ఒంటరిగా బాధైన కష్టమైన దేవునితో చెప్పేవాడు. ఈ రోజుల్లో మనం చూస్తే కొంతమందికి బాధ వస్తుంది, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఫస్ట్ దేవునితో చెప్పరు, తమ బంధువులతో చెప్తారు, స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. ఆ బాధను ఇంకా రెట్టింపు వాళ్ళు చేస్తారు, అవునా లేదా? రెట్టింపు చేస్తారు. ఒక ఆయన వచ్చి నాతో ఇలా చెప్పాడు, పాల్ నాకు చాలా అప్పులు ఎక్కువయ్యాయి, అప్పులు తీరాలి అని బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, నీకు 1 ఎకరం ఉంది కదా, అందులో కొన్ని గుంటలు అమ్మేసేయి, నీ అప్పు మొత్తం తీరుద్ది అని అన్నారు పాల్. మరి నీ దగ్గరికి వచ్చాను, నువ్వేమంటావో అని అన్నాడు. నేను ప్రార్థన చేస్తాను అని అన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను అని అన్నాను. అందులో నేను ఒకటి గమనించాను. ఏంటో తెలుసా?
నువ్వు నీకు శ్రమలు వస్తే, నష్టాలు వస్తే, బాధలు వస్తే బంధువుల దగ్గరికి వెళ్తే ఆ బాధలో ఉన్న నిన్ను ఇంకా బాధపరుస్తారు, నష్టంలో ఉన్న నిన్ను ఇంకా నష్టపరుస్తారు, ఇంకా కలవరంలో ఉన్న నిన్ను ఇంకా కలవరపరుస్తారు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో దేవుడు ఆ కలవరాన్ని తీసివేసి, బాధల్ని తీసివేసి, నష్టాలను తీసివేసి నెమ్మది, శాంతి, సమృద్ధిగా దయచేస్తాడు. గట్టిగా చప్పులు కొడుతూ ఆయన నామని ఘనపరుస్తూ మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ అనిపించినా దేవుని సన్నిధిలో ప్రాకులాడేవాడు. ప్రభువా, ఈ బాధ అవుతుంది ప్రభువా, మరి నువ్వే చూసుకోండి ప్రభువా, నీ మీదనే ఆధారపడ్డాను కదా ప్రభువా అని ప్రార్థించేవాడు. ఆ ప్రార్థనలు కూడా కనబడతాయి ఈ యొక్క అధ్యాయాలలో, కీర్తన గ్రంథం అధ్యాయాలలో మనకు కనబడతాయి. ప్రార్థన మీద ఆధారపడ్డాడండి, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? బంధువుల మీద ఆధారపడుతున్నావా? స్నేహితుల మీద ఆధారపడుతున్నావా? ఆధారపడొద్దు. ప్రభువైన యేసు క్రీస్తు మీద ఆధారపడితే నిత్యము సుఖశాంతులతో, నెమ్మదితో, శాంతితో, సమాధానంతో, ఐశ్వర్యంతో, మేలులతో, కృపతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఎందుకో తెలుసా? దావీదుని ఎవ్వరు ఇష్టపడేవారు కాదు. బాధ వాళ్ళతో చెప్తే ఇంకా నష్టపరుస్తారు, ఇంకా బాధపరుస్తారు అని దావీదుకి తెలుసు. కానీ నమ్మదగిన దేవుడు ఒక్కడున్నాడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు అని దావీదుకి తెలుసు. నా బాధలన్నీ ఆయనే తీసేస్తాడని దావీదుకి తెలుసు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడేవాడు. ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, ఒంటరిగా అనుభూతి చెందినప్పుడు దేవుని పాద సన్నిధిలోకి పోయి దేవునితో మాట్లాడాడు. ప్రభువా, ఒంటరితనం అనిపిస్తుంది ప్రభువా, నీతో మాట్లాడాలనిపించింది ప్రభువా, అందుకని నీ పాద సన్నిధికి వచ్చి నీతో మాట్లాడుతున్నాను ప్రభువా, నాతో మాట్లాడతావా? ఉత్తరాలు దయచేయండి ప్రభువా, నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, ఎందుకు మౌనంగా ఉంటావు ప్రభువా అని ప్రార్థించేవాడు దావీదు. నిజంగా దేవుని ఉత్తరాలు, జవాబులు పొందుకునేవాడు. ఈరోజు ఒంటరిగా ఫీల్ అయ్యామనుకో, పక్కనింటి వారికి వెళ్తాం, ఫోన్ చేస్తాం, స్నేహితులు రమ్మంటాం, స్నేహితులతో వెళ్తాం, ఇలా చేస్తాం. కానీ మన జీవితం ఎలాగుండాలి అని అంటే దావీదు జీవితంలాగా ఉండాలి. చిన్న ఉన్నప్పుడు ఎంతో భక్తిగా పెరిగాడు, ఆ భక్తిని మళ్ళీ కోల్పోలేదండి. చిన్న ఉన్నప్పుడు ఆ భక్తిని పట్టుకొని విజయాల వెంబడి నడిచాడు. ఈరోజు నువ్వైనా, ఒకవేళ నీకు పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా నువ్వు భక్తిగా పెంచాలి. అప్పుడే వాళ్ళు విజయం తట్టు వాళ్ళు పరుగులెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, కొడుకు నా బిడ్డ నా మాట వినట్లేదు అని అంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చిన్న ఉన్నప్పుడు భక్తిలో పెంచరు కాబట్టి. దేవుని వాక్యం అనేది భక్తిగా పెరిగేటట్టు చేస్తుంది. దావీదు తల్లిదండ్రులు వాక్యానుసారులు, వాక్యం తట్టు వాళ్ళు వెళ్ళారు, అదే వాక్యంలో దావీదు నడిపించారు. ఆ వాక్యమే దావీదుని ఒక ఉన్నత స్థానంలో నియమించింది. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని మీద ఆధారపడాలి, ఏమండి, దేవుని వాక్యంలో నడవాలి, దేవునితో సహవాసం చేసే బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు అనుకున్నవన్నీ, దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్నవన్నీ, నువ్వు ఆశపడినవన్నీ నిశ్చయంగా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎన్నో కష్టాలు వచ్చాయి చిన్న ఉన్నప్పుడే, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో నేనుంటే నేను చనిపోయేవాడిని. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో గుండా దావీదు వెళ్ళాడు. అంత ధైర్యం మనకెక్కడిది? ఆ ధైర్యం మనం పొందుకోవాలి అని అంటే దావీదులాగా మనం జీవించాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చిన్న ఉన్నప్పుడు ఎంత భక్తిగా పెరిగాడు, ఎంత ఆటంకమైనా, ఎన్ని అవరోధాలైనా, ఎంత పెద్ద పరిస్థితి అయినా, ఎంత ఇబ్బంది అయినా దేవుని సన్నిధికి పోయేవాడు దావీదు. దేవుని సన్నిధికి పోయి, ప్రభా అక్కడ ఒక కఠినమైన ఇబ్బంది వస్తుంది ప్రభా, నా దిక్కు నువ్వే చూడాలి ప్రభా, ఆయన పాద సన్నిధిలో పెట్టేవాడు. అదంతా దేవునే చూసుకునేవాడు. ఇప్పుడు నీకు కష్టాలు వస్తే, నష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు? దేవుని సన్నిధికి రావాలి, దేవునితో చెప్పుకోవాలి. హల్లెలూయా. దేవునితో చెప్పుకుంటే నిర్మలంగా ఆ పరిస్థితులు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మీద ఆధారపడితే ఎన్ని ఇబ్బందులైనా అవి ఇబ్బందుల్లాగా మనకు కనబడవు. అర్థమైందా?
ఇబ్బందులాగా మనకు కనబడవు. టెన్షన్ అనేది మనకు రాదు. దేవుడు మీద ఆధారపడితే మనకు టెన్షన్ అనేది ఉండదు. కొంతమంది చిన్న చిన్న వాడికి టెన్షన్ పడుతూ ఉంటారు, ఇంకా పెద్దవాడికి ఎట్లా టెన్షన్ పడతారో నాకు తెలియదు. కొంతమంది చిన్న చిన్న వాడికి టెన్షన్స్ పడుతూ ఉంటారు. దేవునితో సహవాసం ఒకవేళ చేయకపోతే నువ్వు చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్స్ పడతారు. కొంతమంది టెన్షన్స్ పడని వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని మీద ఆధారపడే వ్యక్తి టెన్షన్స్ పడడు. హల్లెలూయా. చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడే మనకు మాట్లాడి ఉన్నాడు. చింత యావత్తు దేవుని మీద వేస్తే అదంతా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఊరకుండి నిలువు అంతే, నువ్వు ఊరకుండి నిలబడంతే, అంతా నేను చూసుకుంటాను, యుద్ధం చేయువాడు నేను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు జీవితంలో మనం చూస్తే దేవుని మీద ఆధారపడ్డాడు, ఎన్నో విజయాలు చూశాడు. దావీదు చిన్నగా ఉన్నప్పుడే గోలియాతుని చంపాడు, చిన్న ఉన్నప్పుడే సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి చెండాడాడు. ఎందుకో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఒకానొక రోజు తన అన్నలు యుద్ధం చేయడానికి ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు. శత్రువులు ముందట ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయాలని ప్లాన్లు వేసుకుంటా గుడారంలో ప్లాన్లు వేసుకుంటా ఉంటే వాళ్ళకి భోజనం తీసుకుపోయాడు దావీదు. చిన్న కుమారుడైన దావీదు అన్నలకు భోజనం తీసుకుపోయాడు. హరిబరిగా ఉన్నారు, వాళ్ళు హరిబరిగా ఉన్నారు, ఆగమాగం చేస్తూ ఉన్నారు, కలవరపడతా ఉన్నారు. వాళ్ళ ముఖాలలో కలవరం కనబడతా ఉంది. కలవరాన్ని చూస్తున్నాడు దావీదు వాళ్ళ ముఖాలలో. అమ్మ సర్ది పెట్టింది, తినండి, తిన్న తర్వాత యుద్ధం చేద్దురు కానీ అని దావీదు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. కాన్వర్జేషన్ అవుతూ ఉంది, వాళ్ళ ముఖాలలో కలవరం కనబడతా ఉంది. దావీదు అంటా ఉన్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతవాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆయనకి నేను యుద్ధం చేస్తాను అనంటే దావీదు అన్నలు త్రోసివేస్తారు దావీదుని. చిన్నవాడివి నువ్వేం యుద్ధం చేస్తావురా? మేకల కాస్టోళ్ళకి యుద్ధం చేయొచ్చా? పట్టుకున్నోనికి ఖడ్గం పట్టుకొస్తుందా? పట్టుకురా. ఎగతాళిగా చేశారు, త్రోసివేశారు. ఈ వీళ్ళతో కాదని మా మామ దగ్గరికి వెళ్తాను, సౌలు దగ్గరికి వెళ్తానని, మామ నేను యుద్ధం చేస్తాను మామ. మరి సౌలుకి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ నాకు తెలిసి దావీదు ముఖాంతరంలో దేవుని వెలుగు, ఆ యొక్క పౌరుషము కలిగిన ఆ యొక్క దేవుని ముఖం కనబడిందేమో. ఇక సౌలు ఓకే చెప్పాడు, సరే యుద్ధం చెయ్యి అని. యుద్ధ కౌచాలు వేసుకోలేదు, ఒక ఒడిసె పట్టుకున్నాడు, రాయి, ఒడిసెనే అంటారా సంథింగ్, ఒడిసె రాయి పట్టుకొని ఇలా అన్నాడు, ఇట్లా వేసాడంతే. గొలియాతు ఎంతో బలశాలి, ఎంతో పొడుగుంటాడు, మందం ఉంటాడు, గట్టిగా ఉంటాడు. అంతకు ముందుకు గొలియాతు ఎక్కడికి పోయినా విజయాలే వచ్చేటివి. ఎందుకంటే తమ బలగం, తన సైన్యం, తన బలం, ఇంకా తన సైనికులు చూసి సగం మంది చచ్చిపోయేవారట. కానీ ఆ చిన్నవాడు గొలియాతు దగ్గరికి వెళ్ళి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు భయపడవు తెలుసా? దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు భయం అనేది రాదు. నువ్వు కొంతమంది చిన్న చిన్న వాటికి భయపడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళలో దేవుడు లేడు. మనుషులకు భయపడదు, కానీ దేవునికి భయపడమని స్వయంగా దేవుడే చెప్పాడు. ఈరోజు నువ్వు మనుషులని చూసి భయపడుతున్నావా? దావీదు ఆ మాట నమ్మాడు, దేవునికి చూసి భయపడ. ఎప్పుడైతే దేవుని చూసి భయపడతారో మనుషులు ఎదుట ధైర్యంగా మాట్లాడతారు. మనుషులు ఎదుట నీకు విజయం వస్తుంది మాట్లాడినప్పుడు. హల్లెలూయా. దేవుడు దావీదు పక్షమున ఉండి, దావీదులో ఉండి యుద్ధం చేశాడు. ఒడిసె పట్టుకున్నాడు అంతే, ఇట్లా ఇసిరేశాడంటే నొసటి మీద తాకి ఆ రాయి లోపలికి పోయి అక్కడ హఠాత్తుగా చచ్చిపోయి, ఆ ఫోర్స్కి వెనకబడాలి. అవునా లేదా? ఆ రాయి ఫోర్స్తో వచ్చినప్పుడు, ఎంత ఫోర్స్తో వస్తే కింద పడతాడు గొలియాతు? అవునా లేదా? ఒకటి గమనించాలి. ఎంత ఫోర్స్తో వస్తే ఆ గొలియాతు పడిపోతాడు చెప్పండి? అంత ఫోర్స్తో వచ్చినప్పుడు వెనక పడిపోవాలా, కానీ ముందటి పడిపోయాడు గొలియాతు ముందటి పడిపోయాడు. ఒకటి గమనించాను,
నా మట్టుకు నేను చెప్పగలుగుతాను ఏంటో తెలుసా? దేవుడు నీలో ఉన్నప్పుడు, నీ ముందు శత్రువు ఉన్నా, నీ వెనుక శత్రువు ఉన్నా, నీ పక్కల శత్రువు ఉన్నా, దేవుడు నీలో ఉంటే దేవుడు నీలో ఉండి యుద్ధం చేసి వాన్ని హతమార్చి నీకు సాగిలే పడేటట్టు దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా! ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకరుడు మన యేసయ్య. దావీదు జీవితంలో అది ఒక గొప్ప భాగ్యం, అది గొప్ప ఏంటంటే గొప్ప ఖ్యాతి, అది ఎప్పుడు మర్చిపోలేని రోజు అది దావీదుకి. అందరు భయపడతా ఉన్నారు, దావీదు కన్నా పెద్దవారు ఉన్నారు, యుద్ధ కవచాలు వేసుకున్నారు, వాళ్ళే గజగజ వణుకుతున్నారు. కానీ చిన్న బాలుడు అయిన దావీదు యుద్ధ కవచాలు కూడా లేవు, ఒడిసె పట్టుకున్నాడు అంతే. సైనికులు ఎవ్వరు ఒడిసె పట్టుకోలేదు, కత్తులు పట్టుకున్నారు. కొందరు రథాల మీద ఎక్కారు, కొందరు గుర్రాల మీద ఎక్కారు. ఏమండి, యుద్ధ కవచాలు వేసుకున్నారు, కానీ యుద్ధ కవచాలు ఏవి వేసుకోలేదు, కత్తి కూడా పట్టుకోలేదు. ఒడిసి పట్టుకున్నాడు అంతే, సింపుల్గా నార్మల్గా పోయాడు అంతే. నార్మల్గా పోయాడు అంతే. దావీదులో ఎవరున్నారు? యూదా గోత్రపు సింహం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులో ఉండి యుద్ధం చేశాడు యేసయ్య. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో ఆయన నీలో ఉండి యుద్ధం చేయబోతున్నాడు. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఉన్నప్పుడే గొలియాతుని చంపాడు, చిన్న ఉన్నప్పుడే సింహాన్ని చంపేశాడు. అయ్యా, నేను సింహాన్ని చంపేశానంటే నువ్వేంటారు సింహాన్ని చంపేయడం అని ఎగతాళిగా చేశారేమో కొంతమంది. కానీ దావీదుకి ఒక్కడికి తెలుసు, నేను చంపేశాను సింహం. దేవుడు నా పక్షం నుండి సింహాన్ని చంపేసే శక్తి నాకు ఇచ్చాడని దావీదుకి ఒక్కడికి తెలుసు. హల్లెలూయా. అందుకని ఎవరిని నమ్మడు దావీదు, ఎవరిని ఆశ్రయించడు, దేవుణ్ణి నమ్ముతాడు, దేవుణ్ణి ఆశ్రయించేవాడు దావీదు. అంత దీన దశలో నుంచి వెళ్ళి, అంత కష్టాల నుంచి వెళ్ళి, అంత నష్టాల నుంచి వెళ్ళి దేవుడు రాజుగా నియమించాడు. గొలియాతును చంపేయగానే తమ దేశానికి తాము తిరిగి వస్తూ ఉన్నప్పుడు, యుద్ధ భూమిలో నుంచి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని పాటలు పాడుతూ ఉన్నారు. అప్పుడు సౌలుకి కోపం వచ్చింది. రాజు నేను కదా, నన్ను గణపరచాలి కదా, నన్ను హెచ్చించాలి కదా, నా గురించి పాట పాడాలి కదా, నన్ను హెచ్చించేటట్టు పాట పాడాలి కదా, నన్ను గణపరచాలి కదా, ఆ చిన్నవాడిని గొర్రెల కాపరి వాడిని ఎందుకు గణపరుస్తున్నారు అనని దావీదు మీద ఈర్ష్య పెట్టుకున్నాడు సౌలు. దావీదు మీద కక్ష పెట్టుకున్నాడు సౌలు. ఇక ఆఖరి నుంచి కఠినమైన శ్రమలు గుండా వెళ్ళాడండి దావీదు. కఠినమైన శ్రమలు వచ్చాయి దావీదుకి. నా బంధువులే, నా స్నేహితులే అనుకున్న వ్యక్తి ఈరోజు వారే శత్రువులుగా మార్చబడ్డారు. ఈరోజు కూర్చున్న మీరులో నా బంధువులే నా ప్రాణం, నా స్నేహితులే నా సర్వస్వం అనుకోవద్దు. వాళ్ళు శత్రువులుగా మార్చబడతారు కొన్ని సందర్భాలలో. నా బంధువులే శత్రువులుగా ఉన్నారు అనే సాక్ష్యం కూడా ఇస్తారు కొంతమంది. తాను అనుకున్న వారే శత్రువులుగా మార్చబడ్డారు. ఎంత బాధ దావీదుకి, ఎంత బాధ. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దావీదు. ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? ఒకానొక రోజు దావీదు గొర్రెలను కాయడానికి అడవిలోకి వెళ్తాడు. అవి మేత మేయడానికి అడవిలోకి తీసుకువెళ్తాడు. ఇంటికి వెళ్దామంటే నైట్ అయింది. మధ్యాహ్నం సరికి చేరుకునేవాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్దామంటే నైట్ అయింది. నైట్ ఒకవేళ అడవి మృగాలు ఉంటాయి, అవి చంపేస్తాయి అన్నీ. దావీదు వెళ్ళైపోయాడు కాదు.
కొన్ని సందర్భాలలో అడవిలోనే పడుకునేవాడు, అడవిలోనే బస చేసేవాడు దావీదు. ఇక సాయంత్రకాల సమయమున ఒక దుర్వార్త విన్నాడు దావీదు. ఒక దుర్వార్త. ఏం వార్త అంటే, మీ మీ మామ అయిన సౌలు నిన్ను చంపజూస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు. నేను వచ్చాను నీకు చెప్పడానికి, నేను రక్షించడానికి. నువ్వు పారిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళి, అడవిలో నుంచి వెళ్ళి పారిపోవాలి. సౌలు సైనికులు ఈ యొక్క అడవి మొత్తం చుట్టుముట్టారు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అనని ఒక వ్యక్తి దావీదుకి వచ్చి చెప్తే, దావీదు చాలా బాధపడ్డాడు. అరే, నా సంతవారే నన్ను చంపజూస్తున్నారు అనని. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆగమాగం చేయలేదు, అడివడివి చేయలేదు, తన ఓన్ డిసిషన్ తీసుకోలేదు దావీదు. దేవుని చిత్తానుసారంగా నడిచినట్లు మన బైబిల్ అందులో మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక కీర్తన రాశాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. దేవుని మీద ఆధారపడ్డాడండి. యెహోవా నా కాపరి, నాకేం కలగదు, నాకేం కలగదు. అప్పుడు రాశాడు ఆ కీర్తన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, చావు అంచుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని కీర్తించాను చూడండి, ఎంత మనోహరం. దావీదుని చూసుకొని మనం నేర్చుకోవాలండి చాలా. కొంతమంది ఏం చేస్తారంటే, నష్టాలు వస్తే, కష్టాలు వస్తే ఇక నేను చచ్చిపోతానని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాను, ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటాను, అందులో దూకి చనిపోతాను, అటు వెళ్తాను ఇటు వెళ్తాను, నేను చచ్చిపోతాను అనే ఆలోచనలు వెంబడి వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ దావీదు చావు అంచుల్లో ఉన్నప్పటికీ దేవునితో సహవాసం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు. ఆ చావు నుంచి ఎలా తప్పించాడో కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. గొర్రెలని అక్కడనే పెట్టాడు, అడవిలోనే పెట్టాడు. గొర్రెల దగ్గర దావీదు లేడు. దేవుడు తప్పించాడు దావీదుని. ఎలానో తెలుసా? దావీదు అడవి దాటి ఏం వెళ్ళలేదు. అడవి దాటి వెళ్ళంది ఎలా రక్షించబడతాడు, ఎలా పట్టబడతాడు కదా దావీదు అనంటే, దేవుని మీద ఆధారపడితే శత్రువులకు పట్టబడరు, శత్రువుల నుంచి తప్పించబడతారు. దేవుని మీద ఆధారపడతారు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ పరిస్థితులు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనేది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నీతో ముచ్చటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అప్పుడే రాశాడు ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క వచనాలు. దేవుడు చెప్పాడట దావీదుకి, కొంత దూరం నడువు, ఒక గుహ కనబడుతుంది, ఆ గుహలోకి నువ్వు వెళ్ళు అని దేవుడు దావీదుతో మాట్లాడగానే, కొద్ది దూరం నడవగానే గుహ కనబడిందట. ఆ గుహలోకి వెళ్ళాడట దావీదు ఎప్పుడు చీకట్లో ఉండేవాడు కాదు. ఆ అనుభవంలోకి వెళ్ళాడు. గాఢాంధకారపు లోయలో వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుంది. ఆ చీకటిలోకి వెళ్ళగానే దావీదుకి ఎంతో భయం వేసింది. ప్రభువా, ఏంటి ప్రభు ఇక్కడ తీసుకొచ్చావు? గాఢాంధకారపు లోయలోకి నన్ను తీసుకొచ్చావు ప్రభువా, ఇక్కడ బ్రతకడం కష్టం కదా ప్రభువా, ఎలా ప్రభువా, ఎలా 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 నాకు భయం వేస్తుంది ప్రభువా, నాకు కలవరం వచ్చేస్తుంది ప్రభువా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎంత గొప్ప మనస్సు, ఎంత దీన మనస్సు దావీదుది. అలాంటి పరిస్థితి దేవుని మీద ఆధారపడితే దేవుడు మాట్లాడాడట దావీదుతో, గాఢాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయము. చూడండి, నీకు ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, నువ్వు దేవుని మీద ఆధారపడితే దాని నుంచి దేవుడు తప్పించునుగాక. హల్లెలూయా. దాని నుంచి దేవుడు తప్పించునుగాక. ఎట్టకేలకు దావీదు తప్పించబడ్డాడు. 23వ కీర్తనలో మనం చూస్తే ఆ యొక్క మ్యాటర్ మనకు కనబడుతూ ఉంటుంది. కీర్తనలు 23వ కీర్తనలో మనం చూస్తే
ఆ మ్యాటర్ మనకు కనబడుతుంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఆధారపడడం వల్ల నీతి మార్గంలో నడిపించాడు దేవుడు దావీదుని. చూసారా, నువ్వు నీతి మార్గంలో నడుస్తున్నావు, ఒకసారి చెక్ చేసుకో. ఒకటే ఉరకడం కాదు, ఒకటే వెళ్ళడం కాదు, వెనుకకు చూసి ఒకసారి చూసుకో. ఇది నీతి మార్గమేనా? నా మార్గంలో యేసయ్య ఉన్నాడా? నా మార్గంలో వెలుగుందా? నా మాటల్లో దేవుని క్రియలు ఉన్నాయా? నా మార్గంలో దేవుని యొక్క పనులు ఉన్నాయా? ఒకసారి చూసుకోండి వెనుకకు. మరి నీతి మార్గంలో నువ్వు నడుస్తున్నావు అంటే ప్రైజ్ ద లార్డ్. నీతి మార్గంలో నేను నడవట్లేదు అని అంటే ఇంకొక మార్గంలో, ఆ నీతి మార్గంలో నువ్వు నడువు అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి మార్గంలో ఎప్పుడు నడుస్తారు అంటే దేవుని మీద ఆధారపడితే నడుస్తారు. నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి మార్గంలో మనం ఉండాలి అని అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం చదవాలి. ఎప్పటికప్పుడు మనం చదువుతూ ఉండాలి. రోజు రోజుకి నేను సరి చేస్తుంది ఈ వాక్యం. రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండకు నిన్ను ఎక్కిపిస్తాడు. హల్లెలూయా. నిజమంటారా కాదంటారా? దావీదు తప్పించబడ్డాడు. లాస్ట్కు ఒక వచనంలో మనం చూస్తాం, నా శత్రువుడు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. దావీదు ముందు భోజనం చేశాడట. దావీదు అంటే ఒకటే దేవుని మీద ఆధారపడితే శత్రువుల ముందు భోజనం దేవుడు సిద్ధపరుస్తాడట. శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడట. హల్లెలూయా. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? దేవుని మీద ఆధారపడితే తప్పిస్తాడు, వారి ముందటనే మనని ఘనంగా మార్చేటట్టు దేవుని కృప మనతో ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడడం నేర్చుకోవాలి? దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజున ఎవరి మీద ఆధారపడాలో ఈరోజు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుడు వారిని గొప్పగా వాడుకుంటారు. శత్రు ప్లేస్లో దావీదుని నియమించాడు, రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఘనత ఖ్యాతి దావీదు పొందుకున్నట్లు మనం చూస్తాం. ఈరోజు నువ్వు కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడిని నెచ్చించి కనపరిచి గొప్ప స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి తిరుగు తండ్రి, దయగల దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్య పరిచయంలో ప్రభా మీరు నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. దావీదు గురించి కొద్ది భాగం ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నీ మీద దావీదు ఆధారపడ్డాడు, అలాగున మేము కూడా ఆధారపడాలని నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. మీరు మాట్లాడారు ప్రభా, అందరూ బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. మీరే మమ్మల్ని ఘనంగా వాడుకోండి తండ్రి. నీ మీద ఎలా ఆధారపడాలో నేర్పివ్వండి తండ్రి. బ్రతుకు దినములన్నీ నీకోసం నేను బ్రతికే కృప దయచేయండి తండ్రి. ప్రభా, నా పరిస్థితులు నీకు తెలుసు ప్రభా. నా పరిస్థితులు అనుకూలంగా మార్చే దేవుడు నీ ఒక్కడివే ప్రభా. ప్రభా, దావీదుని తప్పించిన దేవా, నన్ను కూడా మీరు తప్పించండి తండ్రి. ఎవరైతే నష్టాలు, బాధలు, ఇబ్బందుల మధ్యలో ఉన్నారో నజరేయుడైన యేసు నామములో వాళ్ళ బాధలన్నీ, వాళ్ళ కష్టాలన్నీ నిర్మలపరచబడునుగా మీరు కృప చూపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో నేను అడుగుచున్నాను నా తండ్రి. ఆమెన్, ఆమెన్.